ఓకే మై డియర్ స్టూడెంట్స్, నిన్న మీకు ఆల్రెడీ గాస్ లా యొక్క స్టేట్మెంట్, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ను కూడా మనం రెండు సందర్భాల్లో మనం ప్రూఫ్ చేస్తాం. ఒకటి, మనం తీసుకునేటువంటి ఆవేశము తలానికి లోపల ఉన్నప్పుడు గాస్ లాను ప్రూఫ్ చేస్తాం. అలాగే తలానికి బయట ఉన్నప్పుడు కూడా మన సంవృత వలయానికి అంటే మూసి ఉన్న తలానికి బయట ఉన్నప్పుడు కూడా మనం దాన్ని గాస్ లాని ప్రూఫ్ చేస్తాం. దాంట్లో మీకు అర్థమై ఉంటుంది కదా, గాస్ లా ఎప్పుడు మనకి ఉపయోగపడుతుందంటే, మనం తీసుకునేటువంటి ఆవేశం ఎప్పుడు కూడా సంవృత వలయానికి అంటే మూసి ఉన్న తలానికి లోపల మాత్రమే ఉండాలి. బయట ఉన్నప్పుడు మనకి వచ్చేటువంటి విద్యుత్ అభివాహం విలువ పై విలువ 0 అవుతుంది. మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం దాన్ని. అది నిన్నటి క్లాస్లో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు క్లాస్లో మనం డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా యొక్క అవకలన రూపం ఎలా ఉంటుంది. నిన్న చెప్తున్నటువంటి గాస్ లా సమీకరణాన్ని సమాకలన రూపం అంటారు. ఎందుకంటే అందులో ఇంటిగ్రేషన్ వాడు, ఇంటిగ్రల్ ఫామ్ అంటాం దాన్ని, ఇంటిగ్రేషన్ ఫామ్. ఇప్పుడు దాన్ని డిఫరెన్షియల్ ఫామ్గా ఎలా మార్చుకోవాలి, అవకలన రూపంలో ఎలా మనం మార్చాలి అనేది ఒకటి చెప్తాను. రెండోది, మనకి ఇచ్చినటువంటి సిలబస్లో గాస్ లాను ఉపయోగించి రెండు విధాలైనటువంటి అప్లికేషన్స్ ఇచ్చాడు, అనువర్తనాలు. ఒకటి చార్జ్డ్ స్పియర్ ఒకటి ఇచ్చాడు, రెండోది ఇన్ఫినైట్ అనంతమైన పొడవగల ఒక ఆవేశ పలక. ఈ రెండింటికి సంబంధించేటువంటి మనం విద్యుత్ క్షేత్ర తీవ్రతని గాస్ లాను ఉపయోగించి కనుగొనాలి. కాబట్టి ఆ రెండు అప్లికేషన్స్ మనకు సిలబస్లో ఇచ్చాడు. ఇప్పుడు డిఫరెన్షియల్ ఫామ్ ఒక అప్లికేషన్స్ని ఈరోజు క్లాసులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ గాస్ లా ఎలా వస్తుందంటే చాలా సింపుల్. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ షార్ట్ ఆన్సర్ కోర్సులో చాలా ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా అండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో మనకి ఆల్రెడీ గాస్ లా చెప్పాను. పై ఈక్వల్ టు గాస్ లా యొక్క సమీకరణ రూపము, గాస్ యొక్క సమీకరణం పై ఈక్వల్ టు క్లోజ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఇది పైకి డిఫరెన్స్. దీన్నే ఈ బార్ డాట్ డిఎస్ బార్ని ఎలా రాస్తున్నాం మనం, ఈ డిఎస్ కాస్ థీటా. ఎందుకంటే ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు ఏ ఇంటూ బీ కాస్ థీటా, కాబట్టి దీన్ని ఎలా రాసుకున్నాను, ఈక్వల్ టు, ఇదంతా పైకి సంబంధించిన డెఫినేషనే. ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తాం మనం, గాస్ నియమం ప్రకారం. ఇది దేనికి సమానం అవుతుందట, ఆ తలం లోపల ఉన్నటువంటి ఆవేశానికి 1/ε0 ఎట్లా ఉంటుంది గాస్ నియమం ప్రకారం. దెర్ఫోర్ విద్యుత్ అభివాహం అనేది, ఒక మూసి ఉన్న తలం లోపల ఉన్నటువంటి విద్యుత్ అభివాహం అనేది ఆ తలం లోపల ఉన్నటువంటి ఆవేశానికి 1/ε0 ఎట్లుంటుంది అనేది మనకి గాస్ నియమం ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి ఇది మనకి గాస్ నియమం యొక్క ఫామ్. దీన్ని నేను ఎలా తీసుకుంటున్నాను, ఇదే తీసుకుంటాను. ఎందుకంటే మనకి ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఈ మూడు కూడా విద్యుత్ అభివాహానికి సంబంధించినవి. కాబట్టి నేను ఈ బార్ డాట్ క్లోజ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు Q/ε అనేటువంటి ఈ సమీకరణం ఇలా తీసుకుంటాను. దీని నుంచి ఈ ε0ని ఇటువైపు తీసారండి. ε0 ఇంటూ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ ఎంత సమానం అవుతుంది, Qకి సమానం అవుతుంది. ఇది ఒకటి అనుకోండి. సపోజ్ మనం తీసుకున్నటువంటి తలానికి సంబంధించినటువంటి ఘనపరిమాణం V అనుకోండి. మనం తీసుకున్నటువంటి తలానికి సంబంధించి ఘనపరిమాణం V. ఇందులో ఎంత ఆవేశం ఉంది, మొత్తం ఆవేశము Q ఆవేశం ఉంది. మనం తీసుకున్నటువంటి తలానికి సంబంధించి మూసున్న తలానికి సంబంధించినటువంటి వాల్యూమ్ V, దాంట్లో ఉన్నటువంటి ఛార్జ్ ఎంత, Q ఛార్జ్ ఉంది. ఇప్పుడు సపోజ్ రో అనేది ఛార్జ్ డెన్సిటీ అనుకుందాం. ఛార్జ్ డెన్సిటీ, దట్ మీన్స్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. ఘనపరిమాణ ఆవేశ సాంద్రత, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అనుకుందాం. మనకి ఛార్జ్ డెన్సిటీ మనం 3 టైప్స్లో చెప్పొచ్చు. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఉంటుంది, లీనియర్ అని చెప్తాం, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. అలాగే ఏరియల్ ఛార్జ్ డెన్సిటీ, అలాగే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. 3 టైప్స్లో చెప్పొచ్చు మనం ఛార్జ్ డెన్సిటీని. లీనియర్, ఏరియా ఛార్జ్ డెన్సిటీ, అండ్ దీన్ని సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అని కూడా అనవచ్చు. అలాగే వాల్యూమ్. దేనికైనా ఎలా రాయాలంటే, లీనియర్ చెప్పేటప్పుడు ఆవేశము బై లీనియర్ అంటే లెంగ్త్ Q/L. లీనియర్ అంటే రేఖీయ అంటే లెంగ్త్ వస్తుంది, కాబట్టి Q/L అవుతుంది.
ఏరియల్ ఆర్ సర్ఫేస్ అనుకోండి క్యూ బై ఏరియా వేయాలి. అలాగే వాల్యూమ్ అనుకోండి క్యూ బై వాల్యూమ్ వేస్తాం. అదే డిఫరెన్స్. అన్నిటికీ మనకి ఇక్కడ క్యూ వస్తుంది, లీనియర్ అనుకోండి బై ఎల్ వస్తుంది, ఏరియల్ ఆర్ సర్ఫేస్ అనుకోండి ఏ వస్తుంది, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అనుకోండి వి వస్తుంది. ఇదే కాబట్టి 3 రకాలుగా ఉంటాయి. ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీని తీసుకుంటాను. కాబట్టి వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఈక్వల్ ఎలా రాయొచ్చు అంటే సింపుల్ రో ఈక్వల్ టు వాల్యూమ్ చార్జ్ డెన్సిటీని రోతో చూపిస్తాం. రో ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ మొత్తం ఆవేశము టోటల్ ఛార్జ్ బై టోటల్ వాల్యూమ్ మొత్తం ఘనపరిమాణం. ఇది యాక్చువల్గా రోకి డెఫినేషన్ మనకి క్యూ బై వి టోటల్ ఛార్జ్ బై టోటల్ వాల్యూమ్ అంటే క్యూ బై వి కదా. దీన్ని నేను ఇంటిగ్రల్ ఫార్ములా ఎలా రాస్తాను, దీని నుంచి క్యూ ఈక్వాలిటీ ఏమొస్తుంది, మొత్తం ఆవేశం క్యూ ఈక్వాలిటీ ఏమొస్తుంది మనకి రో ఇంటూ వి అవుతుంది. రో ఇంటూ వి అవుతుంది. దీన్ని నేను ఇంటిగ్రల్ ఫామ్లో వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్, ఎందుకంటే మనం ఇక్కడ వాల్యూమ్ గురించి చెప్తున్నాం కాబట్టి వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రో డీవీగా రాస్తాను. వాల్యూమ్ ఇంటిగ్రల్ ఎందుకంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ డీవీ ఈక్వాలిటీ వి వస్తుంది, టోటల్ వాల్యూమ్ వస్తుంది. ఈ డీవీని వాల్యూమ్ ఇంటిగ్రల్ చేస్తే మనకి వి వస్తుంది. అందువలన క్యూ ఈక్వాలిటీ ఎలా రాస్తాను నేను వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రో ఇంటూ డీవీగా రాస్తాను. దట్ ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రో ఇంటూ డీవీ. ఇప్పుడు మనకి 1వ సమీకరణంలో చూడండి, గాస్లాలో సమీకరణం వచ్చింది చూడండి. 1వ సమీకరణంలో క్యూ వచ్చింది కదా, ఈ క్యూ ప్లేస్లో ఈ సమీకరణాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2. అప్పుడు ఎంత వస్తుంది చూడండి, ఎప్సిలాన్ నాట్ ఇంటూ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు క్యూ వాల్యూ ఎంత నాకు ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రో డివి. టోటల్ క్యూ ఈక్వల్ ఎంత వచ్చింది నాకు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రో ఇంటూ డివి అని వచ్చింది. దేర్ఫోర్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్లోజ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రో ఇంటూ డివి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది బోత్ సైడ్స్ వచ్చేటువంటి ఇంటిగ్రల్స్ మనకి డిఫరెంట్గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది క్లోజ్ ఇంటిగ్రల్, ఇది వాల్యూమ్ ఇంటిగ్రల్. ఈ రెండు కూడా డిఫరెంట్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి. కాబట్టి ఇంటిగ్రల్స్ని ఈక్వల్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ ఉన్నటువంటి ఇంటిగ్రల్ని ఈక్వల్ చేయాలంటే మనకి వెక్టార్స్లో మనకి కొన్ని లాస్ ఉపయోగిస్తాం. గాస్ డైవర్జెన్స్ థియరం అని, అలాగే స్టోక్స్ థియరం అని, ఇటువంటి థియరమ్స్ మనం ఇంటిగ్రల్స్ 3 టైప్స్ ఉంటాయి మనకి. లీనియర్ ఇంటిగ్రల్ దాన్ని క్లోజ్ ఇంటిగ్రల్ అని కూడా అంటాం. లీనియర్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్. మనకి 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఉంటాయి. లీనియర్ ఇంటిగ్రల్ మనం ఎలా చూపిస్తాం, క్లోజ్ ఇంటిగ్రల్గా చూపిస్తాం. సర్ఫేస్ ఇంటిగ్రల్ అయితే డబుల్ ఇంటిగ్రల్గా చూపిస్తాం, సర్ఫేస్ అని పెడతాం. వాల్యూమ్ ఇంటిగ్రల్ అయితే ట్రిపుల్ ఇంటిగ్రల్ ఇలా పెడతాం. ఇది లీనియర్, సర్ఫేస్, ఇది వాల్యూమ్ ఇంటిగ్రల్. ఒక ఇంటిగ్రల్ నుంచి ఇంకో ఇంటిగ్రల్ మార్చుకోవచ్చు మనం. ఏ నియమాలను ఉపయోగించాలంటే గాస్ డైవర్జెన్స్ సూత్రం ప్రకారం కానీ, మనం ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం ఆల్రెడీ, గాస్ అప్సర్న్ సిద్ధాంతం కానీ, స్టోక్స్ థియరం నుంచి కానీ ఒక ఇంటిగ్రల్ నుంచి మనం ఇంకో ఇంటిగ్రల్కి మార్చుకోవచ్చు. అది ఇక్కడ నేను గాస్ డైవర్జెన్స్ సూత్రాన్ని ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే అక్కడ క్లోజ్ ఇంటిగ్రల్ ఉంది, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఉంది. రెండింటిని ఈక్వల్ చేయడానికి నేను గాస్ డైవర్జెన్స్ సూత్రం, గాస్ అప్సర్న్ సూత్రాన్ని ఉపయోగిస్తాను. గాస్ డైవర్జెన్స్ సూత్రం ప్రకారము మనకి క్లోజ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వాలిటీ ఏమొస్తుందంటే, దీన్ని క్లోజ్ ఇంటిగ్రల్ కాస్త ఎలా మారుతుందంటే వాల్యూమ్ ఇంటిగ్రల్గా చేర్చినప్పుడు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ ఈ ఇంటూ డివి. ఇక్కడ వాల్యూమ్ ఇంటిగ్రల్ వచ్చినప్పుడు ఇక్కడ డివి రావాలి. ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ వస్తే డిఎస్ వస్తుంది. ఇక్కడ క్లోజ్ ఇంటిగ్రల్ వచ్చింది సర్ఫేస్ కాబట్టి ఇది సర్ఫేస్ సంబంధించింది కాబట్టి డిఎస్ వస్తుంది. కాబట్టి గాస్ డైవర్జెన్స్ సూత్రం ప్రకారం ఏమవుతుంది మనకి క్లోజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు వాల్యూమ్. ఇది ఎలా మారిందంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవ్ ఈ డివిగా మార్చుకున్నాను. దేర్ఫోర్ నాకు ఇప్పుడు పై సమీకరణంలో ఈ పార్ట్ ప్లేస్లో దీని ప్లేస్లో ఇప్పుడు ఇది రాస్తాను. అప్పుడు ఎంత వస్తుంది చూడండి, ఎప్సిలాన్ నాట్ ఇంటూ వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవ్ ఈ డివి ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ మనకేం మారదు, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రో డివి వాల్యూమ్. దేర్ఫోర్ మనకి బోత్ సైడ్స్ ఉన్న ఇంటిగ్రల్స్ని ఈక్వేట్ చేసుకోండి. ఈక్వేట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందో చూడండి, ఇక్కడ మిగిలేది అంతా ఎప్సిలాన్ నాట్ ఇంటూ డైవ్ ఈ ఈక్వల్ టు రో. ఎప్సిలాన్ నాట్ ఇంటూ డైవ్ ఈ ఈక్వల్ టు రోకి సమానం. ఇది ఆర్
డైవ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తాను, డైవ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్, రో బై ఎప్సిలాన్. మనం మీకు ఆల్రెడీ తెలుసు డైవ్ని ఎలా రాయొచ్చు, డెల్ డాట్ ఈ కింద రాస్తాను. డైవ్ ఈక్వల్ టు డెల్ డాట్ ఈ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. మీకు ఆల్రెడీ తెలుసు అంటే డెల్ విలువ తెలుసు కదా. డెల్ అంటే ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. ఇది డెల్ వాల్యూ. ప్లస్ ఈని మనకు 3 డైమెన్షనల్ ఎలా రాస్తాం, ఈ ఇంటూ ఈ ఎక్స్ ప్లస్ జే ఇంటూ ఈ వై ప్లస్ కే ఇంటూ ఈ జెడ్ ఈక్వల్ టు ఎంత సమానం అవుతుంది మనకి, రో బై ఎప్సిలాన్ నాట్కి సమానం అవుతుంది. రో బై ఎప్సిలాన్ నాట్. ఇది ఈ సమీకరణాన్ని మనం డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది గాస్ లా అంటాం. గాస్ నియమానికి అవకలన రూపం. ఇటువంటిది అవకలనాలే కదా, డో బై డో ఎక్స్ అంటే ఇవన్నీ కూడా అవకలనాలే కదా. కాబట్టి అవకలన రూపం మనకి ఏమొస్తుందంటే దీన్ని మనం ఇంటిగ్రేట్ ఏమొస్తుంది మీకు, డో ఈ ఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఈ వై బై డో వై ప్లస్ డో ఈ జెడ్ బై డో జెడ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. చూడండి ఇవన్నీ కూడా ఇంటిగ్రల్స్, అందువల్ల ఇది డిఫరెన్షియల్స్ ఇవన్నీ. కాబట్టి డిఫరెన్షియల్ కాబట్టి ఇది ఏమొస్తుంది మనకి, డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది గాస్లా అవుతుంది. దేర్ఫోర్ డెల్ డాట్ ఈ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్ ఆర్ డైవ్ ఈ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్ అనేది గాస్ నియమం యొక్క అవకలన రూపం, డిఫరెన్షియల్ ఫార్మ్. దీన్ని కొంచెం ఇలా కూడా రాస్తాను చూడండి. ఓకే, డైవ్ ఈ ఈక్వల్ ఇప్పుడు వచ్చిన నాకు ఏంటి, రో బై ఎప్సిలాన్ నాట్. దట్ మీన్స్ డెల్ డాట్ ఈ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. ఈ ఎప్సిలాన్ నాట్ ఇటువైపు తీసుకురండి, డెల్ డాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ఈక్వల్ టు రో. డెల్ డాట్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ఈక్వల్ టు రోకి సమానం అవుతుంది. ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ఈక్వల్ టు డీకి సమానం, డి. ఇది మనకి నెక్స్ట్ డైరెక్ట్రిక్స్లో వచ్చినప్పుడు దీని గురించి చెప్తాను. మనకి ఇది డిస్ప్లేస్మెంట్ అంటాం. మనకి ఇది చార్జ్ డిస్ప్లేస్మెంట్. దేర్ఫోర్ దీన్ని ఎలా రాస్తాను, నాకు డెల్ డాట్ డి ఈక్వల్ టు రో. దీన్ని కూడా మనం డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది గాస్లా అని కూడా చెప్పొచ్చు. డెల్ డాట్ డి ఈక్వల్ టు రో అనేది కూడా డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది గాస్లా. మనకి ఎన్ని సమీకరణాల కింద వచ్చింది చూడండి, డెల్ డాట్ ఈ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్, డెల్ డాట్ ఈ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్ ఆర్ డెల్ డాట్ ఈ డి ఈక్వల్ టు రో అనేది గాస్ నియమానికి సంబంధించినటువంటి అవకలన రూపము అవుతుంది. ఇది డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది గాస్లా. స్టూడెంట్స్కి అర్థమైంది కదా. నెక్స్ట్ మనకి అప్లికేషన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు అప్లికేషన్స్కి వెళ్దాం. గాస్లాకి సంబంధించేటువంటి గాస్ నియమానికి సంబంధించి అప్లికేషన్స్ ఆఫ్ గాస్లా, గాస్ నియమానికి సంబంధించేటువంటి అప్లికేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. మనకి సిలబస్లో ఇచ్చినవి ఏంటంటే, సిలబస్ ప్రకారం వెళ్దాం. మనకి 2 అప్లికేషన్స్ ఇచ్చాడు గాస్లాకి సంబంధించి. ఫస్ట్ వన్ చార్జ్డ్ స్పెరికల్ షెల్, చార్జ్డ్ స్పియర్ ఒకటి. రెండోది ఇన్ఫినైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ చార్జ్. అది ఈ 2 ఇచ్చారు మనకి అప్లికేషన్స్. ఆ రెండింటి గురించి చెప్తాం. ఈ రెండింటిలో మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటంటే, వాటి యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ వాల్యూ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి గాస్లాను ఉపయోగించి. ఇక్కడ గాస్లాను అప్లై చేసి మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటంటే, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ వాల్యూ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్ మనకి ఏంటంటే, చార్జ్డ్ స్పియర్, ఆవేశ కర్పరము, ఆవేశ గోళము, చార్జ్డ్ స్పియర్ ఇచ్చాడు మీకు ఆల్రెడీ మన సిలబస్లో కూడా చూడండి. ఇదిగో యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ అని ఇచ్చాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ అని ఇచ్చాడు. ఇది దాని గురించి మనం ఫస్ట్ చార్జ్డ్ స్పియర్ గురించి చెప్తాం. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేద్దామంటే, ఒక స్పియర్ అంటే తెలుసు కదా, గోళము, ఒక గోళాకార వస్తువుని తీసుకోండి. ఒక గోళాకార వస్తువుని తీసుకుందాం. మనకు ఇచ్చినటువంటి బాడీ చార్జ్ స్పియర్ కాబట్టి దీని యొక్క రేడియస్ మనం క్యాపిటల్ అనుకోండి. దీని యొక్క రేడియస్ r వ్యాసార్థం ఉన్నటువంటి ఒక గోళాన్ని తీసుకుందాం. దీనిపై మనకంతా కూడా యూనిఫామ్గా ఎంత ఛార్జ్ మనకి యూనిఫామ్గా స్ప్రెడ్ అయి ఉందంటే, క్యూ ఛార్జ్ దీని మీద టోటల్ ఈ బాడీలో అంతా ఈ గోళం మీద అంతా కూడా క్యూ ఛార్జ్ ఉందనుకోండి. క్యూ ఛార్జ్
ఆర్ అనేది రేడియస్, ఓ అనేది సెంటర్ అనుకుంటే ఆర్ రేడియస్ ఉన్నటువంటి ఈ గోళం మీద మొత్తం అంతా కూడా ఎంత ఆవేశం ఉందట, క్యూ ఆవేశం ఉన్నదనుకోండి. మొత్తం యూనిఫామ్గా ఇది స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇప్పుడు దీని యొక్క ఆవేశ సాంద్రత రో అనుకుందాం. ఘనపరిమాణ ఆవేశ సాంద్రత మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా. ఘనపరిమాణ ఆవేశ సాంద్రత రో అనుకుంటే డెఫినేషన్ ప్రకారం ఏంటి, రో ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ బై టోటల్ వాల్యూమ్. తర్వాత ఉపయోగిస్తాను ఈ సమీకరణాన్ని, అందువల్ల ఇప్పుడు చెప్తున్నాను. టోటల్ ఛార్జ్ బై టోటల్ వాల్యూమ్, టోటల్ వాల్యూమ్ దట్ ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ ఎంత ఛార్జ్ ఉంది, క్యూ ఛార్జ్ ఉంది. టోటల్ వాల్యూమ్ ఇది స్పియర్ కదా, స్పియర్ గోళం కాబట్టి గోళం యొక్క ఘనపరిమాణ సమీకరణం ఏంటి, 4/3 πr3. ఆర్ అనేది వ్యాసార్థం అనుకున్నాం కాబట్టి ఈ గోళం యొక్క వ్యాసార్థం ఘనపరిమాణము ఎంత సమానం అవుతుంది, 4/3 πr3. దీన్ని నేను సింపుల్గా ఇలా రాస్తాను, 3q/4πr3 ఇలా రాస్తాను. దేర్ఫోర్ రో ఈక్వల్ టు ఇది డెన్సిటీ సాంద్రత, ఘనపరిమాణ సాంద్రత రో ఈక్వల్ ఎంత సమానం అవుతుంది మనకు, 3q/4πr3. ఇది ఒకటో సమీకరణం అనుకుందాం, ఒకటో సమీకరణం అనుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆవేశ గోళానికి మనం 3 సందర్భాల్లో మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనం కనుగొనాలి. 3 సందర్భాలు ఏంటంటే, ఒకటి మనం తీసుకునేటువంటి పాయింట్ అనేది, మనం తీసుకునేటువంటి బిందువు ఈ గోళానికి బయట ఉన్నప్పుడు, ఈ ఆర్ వ్యాసార్థం గోళానికి మనం ఊహించేటువంటి, మనం కనుగొనేటువంటి ఏ బిందువు వద్ద అయితే విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కుంటున్నామో ఆ బిందువు మనకి గోళానికి బయట ఉన్నప్పుడు, బయట బాహ్య బిందువు వద్ద, ఇది గోళానికి బాహ్య బిందువు వద్ద ఉంది. ఈ బిందువు వద్ద మనం ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది కేసు 1, ఫస్ట్ కేసు ఇది. కాబట్టి మనం ఏ బిందువు వద్ద అయితే విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుగొనాలో ఆ బిందువు ఎక్కడ ఉండాలి, మనకి గోళానికి బాహ్యంగా ఉండాలి, గోళానికి బయట ఉండాలి. రెండవ కేసులో మనం తీసుకునేటువంటి ఇదే బిందువు గోళం యొక్క తలం మీద ఉన్నప్పుడు, ఇదే బి బిందువు ఈ ఆర్ వ్యాసార్థం గోళం యొక్క ఉపరితలం మీద ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ ఎంత, ఇక్కడ E1 అనుకోండి, ఇక్కడ E2 అనుకోండి. ఇది కేస్ 2. ఎందుకంటే మనకి మనం తీసుకునే బిందువు యొక్క దూరాన్ని బట్టి, ఈ సెంటర్ నుంచి ఈ కేంద్రం నుండి పి బిందువు గల దూరాన్ని బట్టి ఈ వాల్యూ మారిపోతూ ఉంటుంది. ఈ వాల్యూ అనేది డిస్టెన్స్ బట్టి మారుతుంటుంది. ఎందువల్ల మనకి ఈ వాల్యూకి మీకు సమీకరణం చెప్పాను, E = 1/4πε0 ఇంటూ q/r². మీకు ఈకి నేను సమీకరణం ఇంతకుముందు చెప్పాను, దీని డెఫినేషన్ చెప్పినప్పుడు ఈకి సమీకరణం ఏంటి, 1/4πε0 ఇంటూ q/r². కాబట్టి ఈకి ఆర్కి మధ్య రిలేషన్ చూడండి, ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r², ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². అంటే దూరం మారుతూ ఉంటే ఈ విలువ కూడా మారుతూ ఉంటుంది, డిస్టెన్స్ మారుతూ ఉంటే ఈ విలువ కూడా మారుతూ ఉంటుంది. అదే తేడా ఇక్కడ కూడా మనం తీసుకునే బిందువు చూడండి, బాహ్యంగా తీసుకున్నప్పుడు పి బిందువు, మనం తీసుకునే బిందువు బాగా ఎక్కువ దూరంలో ఉంది, అప్పుడు వచ్చేటువంటి ఈ విలువ ఒక విధంగా ఉంటుంది. అలాగే మనం తీసుకునేటువంటి పి బిందువు ఉపరితలం మీద తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వచ్చేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే దూరం తగ్గింది కాబట్టి ఈ వాల్యూ పెరుగుతుంది. ఇంకో మూడో కేసు ఏంటంటే, మనం తీసుకునేటువంటి పి బిందువు, ఈ బిందువు అనేది ఈ లోపల ఉన్నప్పుడు, గోళానికి లోపల ఉన్నప్పుడు, ఆవేశ గోళానికి లోపల ఉన్నప్పుడు మనం ఊహించే బిందువు పి బిందువుకే, ఇక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రత E3 అనుకోండి. ఇది కేస్ 3 అవుతుంది, కేస్ 3. ఈ 3 కేసుల్లో కూడా మనం ఈ వాల్యూ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఈ వాల్యూ అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత విలువ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి బాహ్యంగా ఉన్నప్పుడు, రెండోది ఉపరితలం మీద ఉన్నప్పుడు, మూడోది లోపల బిందువు వద్ద. ఈ 3 సందర్భాల్లో కూడా మనం ఈ వాల్యూ ఎంత ఉంటుందని క్యాలిక్యులేట్ చేయాలి. దేన్ని ఉపయోగించి, గాస్-లాను ఉపయోగించి. ఎందువల్లంటే ఇది గాస్-లాకి అప్లికేషన్స్ కాబట్టి గాస్-లాను ఉపయోగించి మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఎలా వస్తుందో మనం చూద్దాం. ఇది మనకి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ కూడా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. దీనికి ఒక్కొక్క కేసు గురించి మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఫస్ట్ కేసు, కేస్ 1. కేస్ 1 ఏంటి, అవుట్ సైడ్ పాయింట్, బాహ్య బిందువు వద్ద, అవుట్ సైడ్ పాయింట్. ఇప్పుడు మనం తీసుకునేది గోళం
6 వ్యాసార్థం గల గోళాన్ని తీసుకున్నాను. ఇది 6 వ్యాసార్థం గల గోళం మనం తీసుకున్నది. దీని మీద ఎంత ఛార్జ్ ఉందంటున్నాను నేను ఇక్కడ, మొత్తం దీని మీద ఉన్నటువంటి టోటల్ ఛార్జ్ క్యూఏ అంటాను. క్యూ ఛార్జ్ మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆవేశ సాంద్రతను క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు నేను ఇది ఓ బిందువు, ఇది కేంద్రం అనుకోండి, సెంటర్ పాయింట్. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ నుంచి స్మాల్ ఆర్ దూరంలో ఇక్కడ పి అనే బిందువుని తీసుకుందాం. స్మాల్ ఆర్ దూరంలో పి అనే బిందువుని తీసుకుందాం. ఇది స్మాల్ ఆర్ దూరంలో పి అనే బిందువుని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుందో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఈ గోళంపై ఉన్నటువంటి ఆవేశం వలన, క్యూ ఆవేశం వలన పి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ వాల్యూ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఇది అక్కడ వచ్చేటువంటి ఈ వాల్యూ విద్యుత్ క్షేత్ర తీవ్రత E1 అనుకోండి. విద్యుత్ క్షేత్ర తీవ్రత E1 అనుకోండి. ఇప్పుడు ఎప్పుడు గాస్లాను అప్లై చేసినప్పుడు మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఏంటంటే, గాస్లాను అప్లై చేయడానికి మనకు కొన్ని ఇది ఎక్కడైనా ఇదే పద్ధతిని ఫాలో అవుతూ ఉంటాం. మనం ఒక గాసియన్ సర్ఫేస్ని ఊహించాలి. గాసియన్ సర్ఫేస్ దీన్ని ఊహించాలి ఫస్ట్. మన గాస్లాను ఎప్పుడు అప్లై చేసిన ఈ పాయింట్లు మనకు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఒక గాసియన్ సర్ఫేస్, ఈ సర్ఫేస్ కూడా క్లోజ్డ్ అవ్వాలి, క్లోజ్డ్ అయి ఉండాలి. ఎందువల్ల అంటే మనకు డెఫినేషన్లో చెప్పాం, ఒక మూసి ఉన్న తలం అని చెప్తున్నాం. గాస్లా అనేది మూసి ఉన్న తలానికే అప్లై అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఏమవ్వాలి, గాసియన్ సర్ఫేస్ అంటాం, గాసియన్ తలము అంటాం. ఆ తలాన్ని ఊహించాలి. రెండో పాయింట్లో ఆ తలం మీద డిఎస్ ఏరియా ఉన్నటువంటి చిన్న పార్ట్ని తీసుకోవాలి. ఫస్ట్ డిఎస్ ఏరియా ఉన్నటువంటి చిన్న పార్ట్ని తీసుకోవాలి, చిన్న తలాన్ని ఊహించాలి. మూడో పార్ట్ ఏం చేయాలంటే, ఆ చిన్న పార్ట్లో ఉన్నటువంటి అయస్కాంత విద్యుత్ అభివాహాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, D/E విలువని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ చిన్న పార్ట్ను ఊహించడం, తర్వాత ఏం చేయాలి, ఆ చిన్న పార్ట్లో ఉన్నటువంటి విద్యుత్ అభివాహం ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇదంతా గాస్లా ద్వారా వచ్చేస్తుంది. సింపుల్గా మనం చెప్తాను, మీకు ఈజీగా ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఫోర్త్ పాయింట్, D/E ఎప్పుడు వచ్చిందంటే మొత్తం గాసియన్ సర్ఫేస్ సంబంధించినటువంటి πE విలువని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే D/Eని క్యాలిక్యులేట్ చేసామో దాని నుండి ఏం చేయాలి, మొత్తం D/E అనేది ఏంటి, ఈ తలం మీద తీసుకున్న చిన్న పార్ట్ యొక్క విద్యుత్ అభివాహం. πE అనేది ఏంటి, మొత్తం గాసియన్ తలానికి సంబంధించినటువంటి విద్యుత్ అభివాహం. కాబట్టి మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దీన్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకు πE వస్తుంది. D/Eని మనం ఇంటిగ్రేట్ చేస్తే πE వస్తుంది. అది నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, అప్పుడు గాస్లాను అప్లై చేయాలి. ఫైనల్గా గాస్లా ఏంటి, πE = Q/ε అన్నట్టే కదా, దీన్ని అప్లై చేసుకోవాలి. ఇది మనం ఎప్పుడు గాస్లాను ఉపయోగించినప్పుడు మనం ఫాలో అయ్యేటువంటి పాయింట్స్ ఇవి. ఈ 5 పాయింట్స్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం గాసియన్ సర్ఫేస్ని మనం ఒక డ్రా చేసుకోవాలి, క్లోజ్డ్ అయి ఉండాలి. ఇది క్లోజ్డ్ గాసియన్ సర్ఫేస్. ఇక్కడ గాసియన్ సర్ఫేస్ని మనం డ్రా చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, మనం తీసుకునే బాడీ ఎలా ఉంటుందో, వస్తువు ఎలా ఉంటుందో, మనం తీసుకున్నటువంటి గాసియన్ సర్ఫేస్ కూడా అలాగే ఉండాలి. ఇక్కడ నేను తీసుకున్నది గోళం తీసుకున్నాను కాబట్టి గాసియన్ సర్ఫేస్ కూడా ఎలా ఉండాలి, గోళాకారంగానే ఉండాలి. సపోజ్ నేను ఒక సిలిండర్ని తీసుకున్నాను అనుకోండి, ఆ సిలిండర్ యొక్క గాసియన్ సర్ఫేస్ కూడా ఎలా ఉండాలంటే సిలిండ్రికల్ షేప్లోనే ఉండాలి, క్లోజ్డ్ అవ్వాలి. ఇది మెయిన్. తర్వాత ఏం చేస్తాం, రెండో పాయింట్లో ఆ గాసియన్ సర్ఫేస్ మీద డిఎస్ వైశాల్యం ఉన్నటువంటి చిన్న భాగాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తున్నాం, ఆ భాగంలో ఉన్నటువంటి విద్యుత్ అభివాహము D/E విలువను కనుగొనాలి ఈ డిఎస్ పార్ట్లో. తర్వాత దాన్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏమవుతుంది, మొత్తం మీరు తీసుకున్నటువంటి గాసియన్ తలంలో ఉన్నటువంటి విద్యుత్ అభివాహం విలువ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, లాస్ట్లో గాస్లాను అప్లై చేయాలి. ఇవి మనం మెయిన్ అబ్జర్వ్ చేసేటువంటి పాయింట్స్. ఈ పాయింట్స్ ఒక్కొక్కటి ఎలా చూస్తున్నాను చూడండి. నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇది మనం తీసుకున్నది 6 వ్యాసార్థం ఉన్నటువంటి గోళం. ఇది 6 వ్యాసార్థం ఉన్నటువంటి గోళము. ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్ ఇక్కడ, దీని వ్యాసార్థం 6 అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, స్మాల్ r డిస్టెన్స్లో P అనే పాయింట్ని తీసుకున్నాను. నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, P దగ్గర ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని E1 అనుకుంటున్నా. ఫస్ట్ పాయింట్ అప్లై చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏం చేయాలి, ఒక గాసియన్ సర్ఫేస్ని డ్రా చేయాలి. కాబట్టి ఈ స్మాల్ r రేడియస్తో ఒక గాసియన్ సర్ఫేస్ని డ్రా చేయండి. జనరల్గా గాసియన్ సర్ఫేస్ని చూపించేటప్పుడు ఎలా డాటెడ్ లైన్స్ కానీ చూపిస్తాం. మనం తీసుకున్న బాడీ గోళాకారంగా ఉంది కాబట్టి గాసియన్ సర్ఫేస్ కూడా ఎలా ఉండాలి,
గోళాకారంగానే ఉండాలి. చూడండి, ఈ ఆర్ స్మాల్ ఆర్ రేడియస్తో ఏం చేశాను, నేను ఒక గాసియన్ సర్ఫేస్ని డ్రా చేశాను. సర్ఫేస్ని ఈ గాసియన్ గోళం యొక్క ఇది గాసియన్ సర్ఫేస్, గాసియన్ గోళము అంటుంది దీన్ని, గాసియన్ సర్ఫేస్. ఈ గాసియన్ సర్ఫేస్ యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్. ఒరిజినల్గా మనం తీసుకున్న గోళం యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్. గుర్తుపెట్టుకోండి, ఈ గాసియన్ గోళం యొక్క వ్యాసార్థము స్మాల్ ఆర్. ఫస్ట్ పాయింట్ అయిందా? ఫస్ట్ పాయింట్ గాసియన్ సర్ఫేస్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? డిఎస్ ఏరియా ఉన్నటువంటి పార్ట్ని తీసుకోవాలి. కాబట్టి పీ చుట్టూ ఏం చేస్తానంటే ఈ గోళం మీద డిఎస్ ఏరియా ఉన్నటువంటి చిన్న పార్ట్ని తీసుకుంటాను. డిఎస్ ఏరియా ఉన్నటువంటి చిన్న పార్ట్ని. ఇప్పుడు నాకు ఇది సెంటర్ పాయింట్ కదా, ఓ నుండి పీ బిందు ఇక్కడ కదా. జనరల్గా దీనివల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్రం యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా ఈ రెండింటిని కలుపుతూ మనకి ఒక లైన్ డ్రా చేస్తే మీకు ఎంతమంది కొంచెం చెప్పాను, ఏ డైరెక్షన్ అయితే ఉంటుందో ఈ డైరెక్షన్ అలాగే ఉంటుంది. ఈ డైరెక్షన్ ఎప్పుడు ఓని పీని కలుపుతూ ఒక సరళ గీసారనుకోండి, ఆ దిశలో విద్యుత్ క్షేత్రం యొక్క డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం గాస్లను అప్లై చేసినప్పుడు మీరు ఎప్పుడైతే మీరు డిఎస్ వైశాల్యం అనేటువంటి తలాన్ని ఊహించారో దానికి ఒక లంబాన్ని గీయండి, లంబాన్ని, అది డిఎస్ బార్. ఇది ఈ బార్ డైరెక్షన్. ఈ బార్ ఇప్పుడు ఎలా ఉంటుంది, ఓని మనకి తీసుకున్న పీ బిందుని కలుపుతూ ఒక లైన్ గీస్తే ఆ లైన్ ఏ డైరెక్షన్ అయితే ఉంటుందో ఆ డైరెక్షన్లో ఈ దిశ ఉంటుంది, విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉంటుంది. ఇప్పుడు మనం డిఎస్ ఏరియా అనేటువంటి చిన్న పార్ట్ని తీసుకున్నాం, దీనికి కూడా ఒక నార్మల్ని డ్రా చేయండి. నార్మల్ అంటే లంబాన్ని డ్రా చేశాను, ఇది డిఎస్ బార్ అవుతుంది. ఎందుకంటే గాస్లను అప్లై చేసినప్పుడు మనకి ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని వస్తుంది చూడండి, దానికోసం ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని వస్తుంది కదా. ఇప్పుడు డి పై ఈక్వల్ టు ఏంటి, డి పైకి సమీకరణం ఈ బార్ డాట్ డిఎస్ బార్ కదా, అది దాని నుంచి ఈడిఎస్ కాస్ థీటా అవుతుంది. డి పై ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్ దట్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ థీటా. ఈ థీటా అనేది ఏంటి, ఈ బార్కి డిఎస్ బార్కి మధ్య ఉన్నటువంటి కోణము థీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ నాకు కోణం వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, నాకు ఫస్ట్ రెండో పాయింట్ అయిందా, డిఎస్ ఏరియా అనేటువంటి చిన్న పార్ట్ని తీసుకున్నాను, ఈ పార్ట్కి ఒక లంబాన్ని డ్రా చేశాను, ఆ లంబం ఎంత సమానం అవుతుంది, నాకు డిఎస్ బార్ అవుతుంది. మూడో పాయింట్ ఏంటి, డి పైని క్యాల్కులేట్ చేయాలి. డి పై ఇప్పుడు నేను ఇక్కడ రాసింది ఇది. డి పైకి సమీకరణం నిర్వచనం ప్రకారం ఈ బార్ డాట్ డిఎస్ బార్. డి పైకి డెఫినేషన్ మనకి ఈ చిన్న పార్ట్లో ఉన్నటువంటి విద్యుత్ అభివాహం విలువ ఎంత సమానం అవుతుంది, ఈ బార్ డాట్ డిఎస్ బార్ దట్ ఈక్వల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ ఏమొస్తుంది, ఈ ఇంటూ డిఎస్ ఇంటూ కాస్ థీటా. ఈ థీటా అనేది ఏంటి, ఈకి డిఎస్కి మధ్య ఉన్నటువంటి కోణం. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి, ఈ బారు డిఎస్ బార్లు ఒకే దిశలో ఉన్నాయి. డిఎస్ బార్ ఒకే దిశలో ఉంది, ఈ బార్ కూడా అదే దిశలో ఉంది, రెండు ఒకే దిశలో ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య కోణం అప్పుడు ఎంత సమానం అవుతుంది, నాకు 0 డిగ్రీస్ అవుతుంది. ఈ బార్కి డిఎస్ బార్కి మధ్య కోణం ఎంత, 0. అప్పుడు థీటా ఈక్వల్ 0 అయినప్పుడు కాస్ థీటా ఈక్వల్ ఎంత వస్తుంది, 1 అవుతుంది. కాస్ థీటా ఈక్వల్ టు 1. దేర్ఫోర్ అప్పుడు డి పై ఈక్వల్ టు ఎంత సమానం మనకి, ఈడిఎస్కి సమానం అవుతుంది. డి పై ఈక్వల్ ఎంత వస్తుంది, ఈ ఇంటూ డిఎస్కి సమానం అవుతుంది. దేర్ఫోర్ మూడో స్టెప్ అయిందా, ఒకటైంది, రెండైంది, మూడో స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి, మనం గాసిన్ తల మీద చిన్న పార్ట్లో ఉన్నటువంటి విద్యుత్ అభివాహాన్ని క్యాల్కులేట్ చేశాను. ఇప్పుడు మొత్తం గాసిన్ తల మీద ఉన్నటువంటి విద్యుత్ అభివాహం మనం క్యాల్కులేట్ చేయాలి. మొత్తం గాసిన్ తల మీద ఉన్న విద్యుత్ అభివాహం ఎంత, పై. నాలుగో పాయింట్కి వస్తున్నా. పై ఈక్వల్ ఏంటి, క్లోజ్ ఇంటిగ్రల్ డి పై. పై ఎలా వస్తుంది నాకు, మొత్తం దీన్ని వచ్చి పై విలువని ఇంటిగ్రేట్ చేస్తే డి పై దట్ ఈక్వల్ టు క్లోజ్ ఇంటిగ్రల్ ఈ ఇంటూ డిఎస్. ఎందుకంటే డి పై కూడా ఎంత వచ్చింది నాకు, ఈడిఎస్ కదా. దేర్ఫోర్ ఈ ఇంటూ క్లోజ్ ఇంటిగ్రల్ డిఎస్. ఈ కాన్స్టెంట్ మనం క్యాల్కులేట్ చేయవలసింది ఇక్కడ E1 అనుకున్నాను, E1 అనుకోవచ్చు, ఇవన్నీ E1 కూడా రాసుకోవచ్చు. ఇక్కడ E1 అనుకోండి, E1 అని కూడా రాసుకోవచ్చు, E1 ఇంటూ డిఎస్. ఇప్పుడు క్లోజ్ ఇంటిగ్రల్ డిఎస్ అనేది ఏమవుతుంది మనకి, మొత్తం మనం తీసుకున్నటువంటి గాసిన్ సర్ఫేస్ యొక్క ఏరియా అవుతుంది, వైశాల్యం అవుతుంది. గాసిన్ సర్ఫేస్ ఏ ఆకారంలో ఉంది, గోళాకారంగా ఉంది. కాబట్టి ఆర్ వ్యాసార్థం ఉన్నటువంటి గోళాకారంగా ఉంది. కాబట్టి క్లోజ్ ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్ ఎంత సమానం అవుతుంది, 4πr². గోళం యొక్క వ్యాసార్థం సమీకరణం ఏంటి, గోళం యొక్క వ్యాసార్థము ఈక్వల్ టు 4πr². ఎందుకంటే ఆర్ అంటే ఇక్కడ వ్యాసార్థం, గాసిన్ గోళం ఈఆర్ కాదు, క్యాపిటల్ ఆర్ కాదు. క్యాపిటల్ అనేది గోళం యొక్క వ్యాసార్థం. మనం తీసుకోవాల్సింది ఏంటంటే గాసిన్ సర్ఫేస్ యొక్క వ్యాసార్థం తీసుకోవాలి. కాబట్టి క్లోజ్ ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్ ఎంత సమానం అవుతుంది, 4πr². దేర్ఫోర్ E1 ఇంటూ ఎంత సమానం అవుతుంది, 4πr². దేర్ఫోర్ పై వచ్చింది. నాలుగో స్టెప్ అయిందా, నాలుగో స్టెప్లో పై క్యాల్కులేట్. అప్పుడు ఏం చేయాలి, ఐదో స్టెప్లో
గాస్లాని అప్లై చేయండి. అప్లై గాస్లా. 4వ స్టెప్లో అప్లైయింగ్ గాస్లా. గాస్లా ఏంటి? పై ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాటే కదా, పై ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. అని నాకు పై విలువ ఎంత వచ్చింది? E1 ఇంటూ 4πr². పై విలువ E1 ఇంటూ 4πr² ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాల్సిందంటే E1 క్యాల్కులేట్ చేయాలి. దేర్ఫోర్ E1 ఈక్వల్ టు ఎంత సమయం అవుతున్నప్పుడు 1/4πε0 ఇంటూ క్యూ బై r². ఇది ఆల్రెడీ సమీకరణం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. డెఫినేషన్ చెప్పినప్పుడు సమీకరణం చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్గా మనం క్యాల్కులేట్ చేస్తాం. E1 ఈక్వల్ ఎంత వచ్చింది? 1/4πε0 ఇంటూ క్యూ బై r². ఇదేంటి మనకి? మనం తీసుకున్నటువంటి బిందువు గోళానికి బాహ్య బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతను క్యాల్కులేట్ చేస్తాం. దీని ప్రకారం చూడండి, E1కి Rకి మధ్య రిలేషన్ చెప్పాను అనుకోండి. E1 ఈజ్ ప్రపోర్షనల్ ఏమొస్తుంది? 1/r². E1 ఈజ్ ప్రపోర్షనల్ ఏమవుతుంది? 1/r². ఇది రిలేషన్. ఎందుకంటే R పెరుగుతూ ఉంటే E1 విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్వర్స్లీ కాదు రెండు, కాబట్టి R పెరుగుతూ ఉంటే E1 తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఫస్ట్ కేస్. ఫస్ట్ కేసులో మనం E1 వాల్యూని క్యాల్కులేట్ చేస్తాను. దేని ఉపయోగించాను? అన్నిట్లు క్యాల్కులేట్ చేయడానికి గాస్లాను ఉపయోగించాను. నెక్స్ట్ రెండో కేస్. ఈ కేస్ 2 చాలా సింపుల్. ఆన్ ది సర్ఫేస్ మనం తీసుకునేటువంటి బిందువు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు పీ బిందువుని, రెండో కేసు మనం తీసుకునేటువంటి పీ బిందువు ఎక్కడ ఉంటుంది? ఆన్ ది సర్ఫేస్, గోళం యొక్క ఉపరితలం మీద ఉంటుంది. మనం తీసుకున్నది 6 వ్యాసార్థం కదా, 6 వ్యాసార్థం గల గోళం ఉపరితలం మీద ఉంది పీ బిందువు. ఇక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రత E2 అనుకోండి, పీ బిందువు. ఇప్పుడు జనరల్గా మనం 6 వ్యాసార్థం కాబట్టి ఓ నుండి పీ బిందువు గల దూరం స్మాల్ r అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ కేసులో స్మాల్ r ఈక్వల్ టు క్యాపిటల్ R అవుతుంది. ఎందుకంటే మనం తీసుకునేటువంటి బిందువు ఎక్కడ ఉంది? ఉపరితలం మీద ఉన్నది. కాబట్టి స్మాల్ r ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది? మనకి క్యాపిటల్ Rకి సమానం అయిపోతుంది. అందువల్ల మీరు ఏం చేయక్కర్లేదు. దీన్ని పై వచ్చేటువంటి సమీకరణంలో స్మాల్ r ప్లేస్లో క్యాపిటల్ R పెట్టేయండి. స్మాల్ r ప్లేస్లో. అప్పుడు ఇక్కడ విద్యుత్ క్షేత్ర E2 అనుకుంటే E2 ఈక్వల్ టు ఏమొస్తుంది? 1/4πε0 ఇంటూ క్యూ బై క్యాపిటల్ R². దీన్ని మనకి క్యాల్కులేట్ చేయక్కర్లేదు. కాబట్టి ఈ సందర్భంలో మనం తీసుకునేటువంటి పీ బిందువు ఓ నుండి పీ బిందువు గల దూరము స్మాల్ r అనుకుంటున్నాం. కాబట్టి స్మాల్ r ఈక్వల్ ఎంత సమానం అవుతుంది? క్యాపిటల్ Rకే సమానం అవుతుంది. ఒరిజినల్గా మా వ్యాసార్థానికి సమానం అవుతుంది. కాబట్టి ఈ కేసులో స్మాల్ r ఈక్వల్ టు క్యాపిటల్ R అని తీసుకొని పై సమీకరణంలోనే మనం క్యూ బై r² కింద రాసేస్తాను. కాబట్టి కేస్ 2 అయిపోయింది. కేస్ 2 ఇది. కేస్ 3 చూడండి. కేస్ 3 ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. కేస్ 3 ఏంటి? కేస్ 3 అనేది ఎలా చెప్తున్నాను, మనం తీసుకునేటువంటి గోళము ఇది 6 వ్యాసార్థం గల గోళము, దీనిపై క్యూ ఆవేశం ఉంది. ఇప్పుడు నేను తీసుకునే బిందువు గోళం లోపల ఇన్సైడ్. ఈ కేసు ఏంటి? మనకి ఇన్సైడ్ పాయింట్. ఫస్ట్ వన్ అవుట్ సైడ్ పాయింట్, రెండోది ఆన్ ది సర్ఫేస్, మూడోది ఇన్సైడ్ పాయింట్. కాబట్టి పీ బిందువుని ఎక్కడ తీసుకున్నాను? ఇప్పుడు ఓ నుండి ఈ పీ బిందువు గల దూరం స్మాల్ r. ఓ నుండి లేదా r' అనుకోండి. ఎందుకంటే ఇక్కడ r అని ఉపయోగించాం కదా, పై కేసులో r అని ఉపయోగించాం. ఇప్పుడు r' అనుకోండి. కాబట్టి ఓ నుండి పీ బిందువు గల దూరం ఎంత సమానం అనుకుంటాను? r' అవుతుంది. ఇప్పుడు మనం స్మాల్ r ఈక్వల్ క్యాపిటల్ Rకి సమానం చేయకూడదు. పై సమీకరణంలో ఇక్కడ r' అని వేయకూడదు. మనకు ఒకటే కేసు ఫస్ట్ కేసులో వచ్చింది. మనం రెండో కేసులో ఏం చేసి స్మాల్ r ఈక్వల్ క్యాపిటల్ R అయింది. కాబట్టి నేను రెండో కేసుకి రాసేటప్పుడు స్మాల్ r ప్లేస్లో క్యాపిటల్ R రాస్తాను. కానీ ఇక్కడ అలా రాయడానికి లేదు, అలా రాయకూడదు. ఎందుకంటే మనకి స్మాల్ r కన్నా r' విలువ తక్కువ. ఇక్కడ రేడియస్ మారిపోయింది. రెండో కేసులో ఏంటంటే స్మాల్ r క్యాపిటల్ R సమానమైంది. కాబట్టి పై కేసుకి సంబంధించి క్యాపిటల్ R సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. కానీ ఇక్కడ అలా జరగదు. కాబట్టి ఇక్కడ మనం కొంచెము ఇది డిఫరెంట్గా మనం దీన్ని క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు ఈ సందర్భంలో పీ బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతని E2 అనుకోండి. E3, ఎందుకంటే ఫస్ట్ రెండు కేసులు అయిపోయినాయి కాబట్టి E3. ఇప్పుడు పీ బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత E3ని ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేయాలి గాస్లాను ఉపయోగించి. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ మనం ఆల్రెడీ పై సందర్భం తీసుకోండి. ఫస్ట్ స్టెప్లో ఒక గాసియన్ గోళాన్ని ఊహించాలి. r' వ్యాసార్థంతో ఒక గాసియన్ గోళం లోపల వస్తుంది చూడండి. మనకి ఫస్ట్ కేసులో బయట వచ్చింది. ఈ గాసియన్ గోళం ఫస్ట్ కేసులో బయట వచ్చింది. ఇక్కడ మనకి లోపల వచ్చింది.
లోపల వస్తుంది, అబ్జర్వ్ చేయండి, లోపల వస్తుంది. ఈ గాసియన్ గోళ యొక్క వ్యాసార్థం ఎంత ఇప్పుడు ఆర్ డాష్. కాబట్టి గాసియన్ సర్ఫేస్ ఇది, గాసియన్ సర్ఫేస్ ఇది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయింది మనకి చెప్పిన దాంట్లో. రెండోది దీని మీద డిఎస్ ఏరియా ఉన్న చిన్న పార్ట్ని తీసుకోవడం. రెండో పార్ట్ డిఎస్ ఏరియా చిన్న పార్ట్ని తీసుకోవడం, దానికి నార్మల్ డ్రా చేయండి డిఎస్ బార్. ఇప్పుడు ఈ కామా డిఎస్ బార్లు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వాటి రెండింటి మధ్య కోణము θ ఈక్వల్ ఎంత 0 degrees. రెండో స్టెప్కి ఏం చేశాను, రెండో స్టెప్లో ఆ గాసియన్ తలం మీద డిఎస్ వైశాల్యం అనేటువంటి చిన్న పార్ట్ని తీసుకోవాలి. చిన్న పార్ట్ని తీసుకున్నాను, దానికి గీసిన లంబము డిఎస్ బార్. ఇది ఏ డైరెక్షన్లో ఉంటుంది మనకి, E3 బార్ డైరెక్షన్లోనే ఉంటుంది. రెండో స్టెప్ అయిందా. నెక్స్ట్ మూడో స్టెప్కి రండి. మూడో స్టెప్లో ఏం చేయాలి, ఈ చిన్న పార్ట్లో ఉన్నటువంటి విద్యుత్ అభివాహాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. d/e విద్యుత్ అభివాహం డెఫినేషన్ ఏంటి మనకి, ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఇక్కడ E3 అనుకుంటున్నాం కాబట్టి E3 బార్ ఇంటూ E3 బార్ డాట్ డిఎస్ బార్ దట్ ఈక్వల్ టు E3 ds cos θ. ఈడిఎస్ కాస్ θ కదా మనకి, ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ ఈడిఎస్ కాస్ θ కదా. దాని ప్రకారము E3 ds cos θ. ఇక్కడ θ విలువ ఎంత, E3కి డిఎస్కి మనకి కోణం ఎంత 0 degrees. అప్పుడు కాస్ θ విలువ ఎంత అవుతుంది 1 అవుతుంది. అప్పుడు d/e ఈక్వల్ టు ఎంత సమానం అవుతుంది నాకు, E3 ఇంటూ డిఎస్. E3 ఇంటూ డిఎస్ సరిపోయిందా. మూడో స్టెప్ అయిపోయింది. నాలుగో స్టెప్ ఏంటి మాకు, ఇప్పుడు మొత్తం గాసియన్ తలం లోపల ఉన్నటువంటి విద్యుత్ అభివాహాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. πe ఈక్వాలిటీ ఎలా వస్తుంది, πe క్లోజ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత వచ్చి నాకు క్లోజ్ ఇంటిగ్రల్ E3 ds దట్ ఈక్వల్ టు E3 అనేది కాన్స్టెంట్ కాబట్టి క్లోజ్ ఇంటిగ్రల్ ds దట్ ఈక్వల్ టు క్లోజ్ ఇంటిగ్రల్ ds అనేది ఏమవుతుంది, గాసియన్ సర్ఫేస్ యొక్క మొత్తం వ్యాసార్థం. మొత్తం వ్యాసార్థం ఎంత వస్తుంది 4πr², 4πr'². ఎందుకంటే ఇక్కడ దీని వ్యాసార్థం ఎంత r' కాబట్టి క్లోజ్ ఇంటిగ్రల్ ds ఈక్వల్ ఎంత వస్తుంది 4πr'² అవుతుంది. దేర్ఫోర్ πe ఈక్వల్ టు E3 ఇంటూ 4πr'² అవుతుంది. నాలుగు స్టెప్ అయిపోయిందా. ఒక్కొక్కటి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం వస్తాం. πని క్యాలిక్యులేట్ చేస్తాను. తర్వాత ఏం చేయాలి, ఐదో స్టెప్లో గాస్ లాని అప్లై చేయాలి. ఇప్పుడు గాస్ నియమాన్ని అప్లై చేయాలి. గాస్ నియమం ఏంటి, π ఈక్వల్ టు Q/ε0. π ఈక్వల్ టు Q/, ఇది గాస్ నియమం. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది మనకి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ నేను Q అని రాసేది మొత్తం గోళంపై ఉండే ఆవేశం. ఈ Q అనేది ఏంటి, మొత్తం గోళంపై ఉండే ఆవేశం. ఇది ఇప్పుడు నేను రాసింది ఏంటంటే గాస్ లా సమీకరణం ప్రకారం రాశాను కాబట్టి. కానీ ఇక్కడ మనం మొత్తం ఇక్కడ జనరల్గా గాస్ లాలో Q అనేది ఏంటంటే గాసియన్ తలం లోపల ఉన్నటువంటి ఆవేశం, గాసియన్ తలం లోపల ఉండే ఆవేశం. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం గాసియన్ తలము ఒరిజినల్గా తీసుకున్న తలం కన్నా తక్కువగా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అంటే మనం తీసుకున్న గోళంలో కొద్ది పార్ట్ని మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఈ గాసియన్ తలం లోపల Q ఆవేశం ఉండదు, తగ్గిపోతుంది. ఇంకా Q అనేది ఏంటి, మొత్తం గోళంపై ఉండే ఆవేశం. కానీ మనం ఎక్కడ ఉన్నటువంటి ఆవేశాన్ని మాత్రం అబ్జర్వ్ చేయాలి, ఈ గాసియన్ తలం లోపల ఉన్నటువంటి ఆవేశాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే ఏమవుతుంది, మనకి మొత్తం గోళంలో కొద్ది పార్ట్ని మనం సపరేట్ చేస్తున్నాం. ఈ పార్ట్ మీద కూడా Q ఆవేశం ఉండదు కదా, ఇంత ఆవేశం ఉండదు కదా, కొంత ఆవేశం తగ్గిపోతుంది. కొంత ఆవేశం మనకి ఈ గాసియన్ తలం లోపల ఉండే ఆవేశం తగ్గిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఆ గాసియన్ తలం లోపల ఉండే ఆవేశాన్ని Q' అనుకుంటా. ఒరిజినల్గా Q, ఈ తలం లోపల ఉండేటువంటి ఆవేశము Q' అనుకుంటా. జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే Q ఈజ్ లెస్ దాన్ Q' అవుతుంది. Q' ఈజ్ లెస్ దాన్ Q అవుతుంది. ఎందుకంటే ఈ తలం లోపల ఉండే ఆవేశం ఇప్పుడు కూడా దీనికన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఒక పార్ట్ మాత్రమే, ఇది ఒక చిన్న పార్ట్. అందువల్ల నేను ఇక్కడ గాస్ని అప్లై చేసినప్పుడు ఏం చేస్తాను, నేను π ఈక్వల్ టు Q'/ε0 అని రాస్తాను. Q'/ε0 అని రాస్తాను. అర్థమై ఉంటుంది కదా స్టూడెంట్స్కి. ఇప్పుడు ఎందుకంటే మనం Q అని రాయట్లేదు నేను. ఎందువల్ల అంటే నేను Q ఎందుకు రాయట్లేదంటే మనం తీసుకునేటువంటి గాసియన్ తలము గోళం లోపలే ఉంది. అందువలన ఆ తలం లోపల ఉన్నటువంటి ఆవేశాన్ని మాత్రమే మనం తీసుకోవాలి, మొత్తం ఆవేశాన్ని తీసుకోకూడదు.
ఎందుకంటే గాసియన్ తలం లోపల ఉండే ఆవేశం మనకు కావాలి. అందువల్ల ఆ తలం లోపల ఉండే ఆవేశం క్యూ డాష్ అనుకుంటున్నాను కాబట్టి క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు ఈ క్యూ డాష్ని క్యాలిక్యులేట్ చేయాలి నేను. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత ఆవేశం ఉందో కావాలి, ఈ క్యూలో ఎంత ఆవేశం ఉందో కావాలి నాకు. కాబట్టి సమీకరణాన్ని ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ రో ఈక్వల్ టు సాంద్రత చెప్పాను కదా, సాంద్రత ఈక్వల్ టు ఆవేశము బై ఘనపరిమాణమే కదా. ఆ సమీకరణం ఇక్కడ ఉపయోగిస్తాను నేను. ఆవేశ సాంద్రతకి సమీకరణం ఏంటి? మొత్తం ఆవేశము బై ఘనపరిమాణము. ఇప్పుడు గాసియన్ సర్ఫేస్ లోపల క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి గాసియన్ సర్ఫేస్ లోపల ఉండే ఆవేశము క్యూ డాష్ బై ఘనపరిమాణం ఎంత అవుతుంది? ఇక్కడ ఘనపరిమాణం సమానం 4/3 πr క్యూబ్. πr క్యూబ్ అంటే r డాష్ క్యూబ్. ఎందుకంటే నేను గాసియన్ గోళాన్నే తీసుకుంటున్నా. గాసియన్ గోళం యొక్క వ్యాసార్థాన్ని మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఆవేశ సాంద్రతకి నిర్వచనం ఏంటి? మొత్తం ఆవేశము బై ఘనపరిమాణం. ఈ గాసియన్ గోళం లోపల ఎంత ఆవేశం ఉంది? క్యూ డాష్ ఆవేశం ఉంది. ఈ గాసియన్ గోళం ఘనపరిమాణం ఎంత సమానం అవుతుంది? 4/3 πr డాష్ క్యూబ్ వేయాలి. ఇక్కడ క్యాపిటల్ ఉపయోగించకూడదు. ఎందువల్ల అంటే క్యాపిటల్ అనేది మొత్తం గోళం యొక్క వ్యాసార్థం, కానీ దాన్ని తీసుకోకూడదు. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి? గాసియన్ గోళం యొక్క వ్యాసార్థాన్ని మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఎంత అవుతుంది నాకు? 4/3 πr డాష్ క్యూబ్. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటి? క్యూ డాష్ కావాలి నాకు. ఇక్కడ సమీకరణంలో క్యూ డాష్ ఉంది కదా, క్యూ డాష్ కావాలి. క్యూ డాష్ ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుంది మనకి? రో ఇంటూ దీన్ని ఇటువైపు తీసుకొస్తున్నాను. రో ఇంటూ 4/3 πr డాష్ క్యూబ్. 4/3 πr క్యూబ్ గోళ ఘనపరిమాణ సమీకరణము. బట్ రో వాల్యూ ఎంత? మనకు ఆల్రెడీ రో వాల్యూని క్యాలిక్యులేట్ చేశాను నేను ఇక్కడ. ఫస్ట్లో మనకి రో వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకున్నాను చూడండి. రో ఈక్వల్ టు ఫస్ట్లో క్యాలిక్యులేట్ చేస్తాం. రో ఈక్వల్ టు 3q/4πr క్యూబ్. 3q/4πr క్యూబ్. ఇది ఇక్కడ రాయండి, రో ప్లేస్లో రాయండి. దెర్ఫోర్ రో ప్లేస్లో రాస్తే ఎంత వస్తుంది? 3q/4πr క్యూబ్ క్యాపిటల్ R క్యూబ్ ఇంటూ 4/3 πr డాష్ క్యూబ్. ఇది రో వాల్యూ రాసుకున్నాం. ఏమేమి క్యాన్సిల్ అవుతుందో చూడండి. 4 క్యాన్సిల్ అయింది, 3 క్యాన్సిల్ అయింది, పై క్యాన్సిల్ అవుతుంది. దెర్ఫోర్ నాకు మిగిలింది ఏంటి? మిగిలిన వాల్యూ క్యూ ఇంటూ r డాష్ క్యూబ్ బై క్యాపిటల్ R క్యూబ్. క్యూ ఇంటూ r డాష్ క్యూబ్ బై క్యాపిటల్ R క్యూబ్. ఇది మిగిలింది. దేర్ఫోర్ ఇది ఇప్పుడు మనం తీసుకునేటువంటి గాసియన్ గోళం లోపల ఉన్నటువంటి ఆవేశం, మీరు తీసుకునేటువంటి గాసియన్ గోళం. ఇప్పుడు మనకి గాస్లను అప్లై చేసినప్పుడు ఈ క్యూ డాష్ ప్లేస్లో ఈ వాల్యూ రాయాలన్నమాట. ఇప్పుడు క్యూ డాష్ ప్లేస్ ఇది రాయండి. దేర్ఫోర్ రాయండి. దేర్ఫోర్ గాస్లను అప్లై చేస్తాను. π ఈక్వల్ టు క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ కదా, ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు నాకు π విలువ ఎంత వచ్చింది? π విలువ ఈక్వల్ టు E3 ఇంటూ 4πr డాష్ స్క్వేర్. π విలువ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ ఇక క్యూ డాష్ విలువ ఎంత వచ్చింది? క్యూ ఇంటూ r డాష్ క్యూబ్ బై క్యాపిటల్ R క్యూబ్. సరిపోయిందా? దెర్ఫోర్ ఇది π విలువ ఆల్రెడీ ముందు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం గాస్ల నుంచి. ఈక్వల్ టు క్యూ డాష్ బై ε0 కదా, 1/ε0 ఇంటూ క్యూ డాష్ విలువ క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇందులో మనకి నాకు కావాల్సిన E3 వాల్యూ కావాలి. ఇందులో ఇది r² లోంటి r క్యూబ్ క్యాన్సిల్ చేస్తాను. ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యే పార్ట్ మనకి ఏమీ లేదు. దేర్ఫోర్ E3 ఈక్వల్ ఫైనల్గా ఎంత వస్తుంది చూడండి? E3 ఈక్వల్ టు 1/4πε0. ఈ 4πని ఇటువైపు తీసుకొస్తున్నాను. నాకు మిగిలింది ఎంత అప్పుడు? 4πε0 ఇంటూ QR డాష్ బై R క్యూబ్. QR డాష్ బై R క్యూబ్. దేర్ఫోర్ E3 ఈక్వల్ ఎంత వస్తుంది చూడండి? 1/4πε0 ఇంటూ QR డాష్ బై R క్యూబ్ అయింది. అర్థమైందా? దేర్ఫోర్ ఇది మీరు తీసుకునేటువంటి బిందువు గోళం లోపల ఉన్నప్పుడు మనకి వచ్చేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత విలువ E3 ఈక్వల్ ఎంత వచ్చింది? 1/4πε0 ఇంటూ QR డాష్ బై R క్యూబ్. చూడండి, మరి 3 కేసులు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కేసులో అవుట్ సైడ్ పాయింట్ అయితే E1 ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q/r² వచ్చింది, స్మాల్ r². అలాగే ఆన్ ది సర్ఫేస్ అయితే E2 ఈక్వల్ ఎంత వచ్చింది? 1/4πε0 ఇంటూ q/r² వచ్చింది. అలాగే మనకి ఇన్సైడ్ పాయింట్ అయితే లోపల బిందువు వద్ద అయితే E3 ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ QR డాష్ బై R క్యూబ్ అని వచ్చింది. ఇప్పుడు డిస్టెన్స్కి E3కి మధ్య రిలేషన్ E3 ఈజ్ ప్రపోర్షనల్ టు R డాష్ అవుతుంది. చూడండి, ఇన్సైడ్ పాయింట్ దగ్గర
ఈకి ఆర్కి మధ్య రిలేషన్ చూడండి, E3 ఈజ్ ప్రపోర్షనల్ టు ఏమొస్తుంది, R డాష్ అని వస్తుంది. E3 ఈజ్ ప్రపోర్షనల్ టు R డాష్. అర్థమైందా? ఇవి మూడు కేసులు. దీన్ని మనం గ్రాఫికల్గా ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మొత్తం 3 పాయింట్లను కలిపి ఒక గ్రాఫ్లో చూపిద్దాం. గ్రాఫ్లో ఇది గోళం, ఇది R వ్యాసార్థం ఉన్నటువంటి గోళం, ఇది సెంటర్ పాయింట్ కదా, ఇది O పాయింట్, ఇది R వ్యాసార్థం కదా, R వ్యాసార్థం. కాబట్టి ఏం చేస్తామంటే ఈ వ్యాసార్థం ద్వారా పోయేటట్లు y అక్షం తీసుకోండి. ఇది x యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఈ O పాయింట్ అనేది మనకి ఇక్కడ మూల బిందువు అవుతుంది. ఇది x యాక్సిస్. ఇది ఏమవుతుంది, మనకి దీని యొక్క ఉపరితలం అవుతుంది. ఇక్కడ వరకు మనకి ఈ పాయింట్లు ఏమవుతుంది, మనం తీసుకున్న బిందువు ఈ రెండింటి మధ్య A, B పాయింట్ మధ్య ఆ బిందువు మనకి గోళ ఉపరితలమై ఉన్నట్టు అవుతుంది. దెర్ఫోర్ ఇప్పుడు x యాక్సిస్ మీద మనం తీసుకునేది ఏంటంటే, x యాక్సిస్ మీద తీసుకునేది దూరాన్ని తీసుకుంటాను, డిస్టెన్స్ R వాల్యూని తీసుకుంటాను. y యాక్సిస్ మీద ఈ వాల్యూని తీసుకుంటాను. కానీ గ్రాఫ్కి ఇస్తే దేనికి మధ్య అంటే దూరము R విలువకి దూరాన్ని బట్టి మారేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత విలువను y అక్షం మీద తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, మనకి సపోజ్ P బిందువుని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ తీసుకున్నానంటే అర్థం ఏంటి, మనం O దగ్గర ఉన్నట్టు. చూడండి, మనకి ఇక్కడ నుంచి B పాయింట్కి కానీ ఏ పాయింట్ వరకు కానీ ఈ మధ్యలో మీకు P బిందువుని ఎక్కడ తీసుకున్నా ఇన్సైడ్ అయిపోతుంది. O నుండి Oకి, ఏకి Bకి మధ్య P బిందువుని మీరు ఎక్కడ తీసుకున్నా ఇక్కడ అది ఇన్సైడ్ పాయింట్ అవుతుంది.